చూడండి సజ్జలతో మనం దోశలు పోసుకుందాం. ఈ సజ్జలు ఈ గ్లాసుతో 2 గ్లాసులు పోసాను. 1 గ్లాసు బియ్యం పోస్తున్నా. 2 గ్లాసులు అండి సజ్జలు, 1 గ్లాసు బియ్యం. చూడండి దీంట్లో బిగ్ బీన్స్ వేస్తాను. ఈ బీన్స్లోనే బిగ్ బీన్స్ వచ్చాయి ఇప్పుడు బీన్స్. నెక్స్ట్ 1 గ్లాసు మినపప్పు, పొట్టుపప్పు పోసాను. ఈ మినపప్పు పోసుకుందాం. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. రుబ్బేప్పుడు వేస్తే బాగా కలిసిపోతుంది. చూడండి సజ్జల పిండి తెల్లవారి పొంగింది. కాస్త జీలకర్ర, మనం సాల్ట్ రుబ్బేప్పుడు వేసుకున్నాం కదా. తర్వాత ఈ దోశలకి మనం సజ్జ దోశలు కదా ఇది, కాస్త బెల్లం వేసి 1 చుక్క వాటర్ పోసి తీగ పాకం పట్టుకుందాం. చూడండి ఇది కరిగి కాస్త చిక్కబడితే చాలు, పాకం రాని అవసరం లేదు. అట్లా కొంచెం చిక్కబడితే చాలు. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. బెల్లం పాకం సజ్జ దోశలకు బెల్లం పాకం బాగుంటుంది. చూడండి ఇట్లా. ఇంకా దీనికి చట్నీ ఏం అక్కర్లేదు. ఫస్ట్ నెయ్యి వేసి తర్వాత పాకం పోయాలి. పిల్లలకు బాగా తింటారు ఇట్లా పెడితే. సజ్జలు బెల్లం కాంబినేషన్ బాగుంటుంది కదా. సజ్జ బూరెలు చేస్తాం చూడండి మనం, అట్లా. చూడండి ఇట్లా ఎర్రగా గాలింది. బెల్లంది సజ్జ బెల్లం దోశలు బాగుంటాయి. చూడండి దీనికి చట్నీ కూడా అక్కర్లేదు. పిల్లలు మంచిగా తింటారు, పిల్లలు కానీ పెద్దోళ్ళు. చూడండి బెల్లం దోశ